మారుమూల గ్రామాల్లో ఉంటూ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులను హెల్త్ ప్రొవైడర్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని భీమవరం ఆర్ఎంపీ అండ్ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు మల్లువలస మణికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమవరం పట్టణంలోని ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎం మణికుమార్ మాట్లాడుతూ ప్రాథమిక వైద్యులకు సంబంధించి గతంలో ప్రభుత్వం విడుదల చేసిన 429, 465 జీవోలను సమీక్షించి తమకు హెల్త్ ప్రొవైడర్లుగా పారామెడికల్ గా గుర్తింపు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 50,000 మంది పీఎంపీల సమస్యలను, డిమాండ్లను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ల దృష్టికి రాష్ట్ర నాయకులు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. గ్రామీణ వైద్యులందరూ ఆయా గ్రామాల్లో ప్రాథమిక వైద్యం మాత్రమే అందించి ఏదైనా సమస్య వచ్చినా అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్యుల వద్దకు రోగులను తీసుకువెళ్లాలని మణికుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఉండపల్లి రాంబాబు, గౌరవ స్పీకర్ పేరుచెర్ల అచ్యుతరామరాజు, ఉపాధ్యక్షులు తోట శంకర్రావు, పంచదార సూరిబాబు, కోశాధికారి మోగంటి వెంకట సూర్యప్రసాద్, సహాయ కార్యదర్శులు పులకండ శివరామకృష్ణ, దొంగ బాలరాజు, బొక్క బాలాజీ, పీఎంపీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గ్రామీణ వైద్యుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 429, 465 జీవోలను అమలు చేసి ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులను పారామెడికల్గా, హెల్త్ ప్రొవైడర్లుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది ఆర్ఎంపీ, పీఎంపీల గ్రామీణ వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి మా రాష్ట్ర నాయకులు తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం చేస్తున్న గ్రామీణ వైద్యులను హెల్త్ ప్రొవైడర్లుగా గుర్తించాలని భీమవరం ఆర్ఎంపీ అండ్ పీఎంపీ అసోసియేషన్ తరఫున కోరుచున్నాం. వచ్చేసాను. భీమవరం ఆర్ఎంపీ అండ్ పీఎంపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో ఆదిత్య హాస్పిటల్ డాక్టర్స్ వచ్చి అవగాహన సదస్సు మనకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. దాని గురించి మన సభ్యులందరికీ కూడా వైద్యం మీద, గ్యాస్ట్రాంట్రాలజీ మీద మంచి అవగాహన అందరికీ అందించడం జరిగింది. అందరూ దీన్ని సంతృప్తి చెందినారు.